హాయ్ బంగారం, చెప్పండి చూద్దాం. మీరు నోట్స్ రాస్తారా లేదా కేవలం కాపీ చేస్తారా? ఎంత బాగా రాసినా ఎగ్జామ్ టైంలో ఒక లైన్ కూడా గుర్తురాదు కదా. నా నోట్స్ రాసుకున్నా, చదివినా మైండ్ బ్లాంక్ అయిపోయింది అనుకునే వాళ్ళలో మీరు ఉన్నారా? అయితే ఈ రోజు వీడియో మీకోసమే. నోట్స్ రాయడం అంటే టెక్స్ట్ బుక్ ని కొత్త పేపర్ మీద రాయడం కాదు. టాపర్స్ లా స్టడీ చేయాలంటే నోట్స్ అంటే మీనింగ్ చేంజ్ అవ్వాలి. లెట్స్ బ్రేక్ ద మిత్ టుడే. నోట్స్ ఆర్ నాట్ ఫర్ రైటింగ్, దే ఆర్ ఫర్ అండర్స్టాండింగ్. నోట్స్ ఎందుకు అవసరమో తెలుసా? మన బ్రెయిన్ ఒక టైంలో ఎక్కువ సమాచారం హ్యాండిల్ చేయలేదు. అందుకే స్మార్ట్ స్టూడెంట్స్ ఇన్ఫర్మేషన్ ని కంప్రెస్ చేసి రిటైన్ చేయడానికి నోట్స్ వాడతారు. ఒక స్మార్ట్ నోట్ అంటే ఒకే పేజీ చాలు, కానీ చాప్టర్ అంతా గుర్తుండిపోతుంది. ఇది రాసుకోవడం కోసం కాదు, రివిజన్ ఈజీ చేయడం కోసం. ఎందుకంటే చివరి రోజుల్లో ఎవరికి ఫుల్ బుక్ చదివే టైం ఉండదు కాబట్టి. కానీ స్మార్ట్ నోట్స్ ఉంటే 10 నిమిషాల్లో చాప్టర్ రివైజ్ చేయవచ్చు. ఇప్పుడు మనం నేర్చుకుందాం టాపర్స్ ఉపయోగించే సీక్రెట్ మెథడ్, ద పవర్ ఆఫ్ 3. ఒక టాపిక్ చదివినప్పుడు మీ నోట్బుక్ లో 3 సెక్షన్స్ చేయండి. నంబర్ 1 కోర్ ఐడియా, ఈ టాపిక్ లో యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి. నంబర్ 2 ఎగ్జాంపుల్, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ఎగ్జాంపుల్. నంబర్ 3 కనెక్షన్, ఇది ఏ చాప్టర్ లేదా కాన్సెప్ట్ తో రిలేట్ అవుతుంది. ఇలా 3 కాలమ్స్ చేస్తే మీ నోట్స్ ఆటోమేటికలీ విజువల్ మ్యాప్ లా మారిపోతుంది. ఇది మైండ్ కు స్ట్రాంగెస్ట్ మెమరీ ఫామ్. నెక్స్ట్ వచ్చేసి గ్రూపింగ్ మ్యాజిక్. ఎప్పుడు ఒక చాప్టర్ పెద్దగా కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుందో దాన్ని చిన్న గ్రూప్స్ లో డివైడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీలో సెల్ చాప్టర్ అంటే చాలా టాపిక్స్ ఉంటాయి. సెల్ వాల్, న్యూక్లియస్, సైటోప్లాస్మా ఎక్సెట్రా. ప్రతి గ్రూప్ కు ఒక స్మాల్ సింబల్ లేదా కలర్ అసైన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ న్యూక్లియస్ అంటే బ్లూ, సెల్ వాల్ అంటే గ్రీన్. ఇలా కలర్ కోడింగ్ ద్వారా బ్రెయిన్ వాటిని ఈజీలీ గ్రూప్ చేస్తుంది. ఇది సైకాలజికలీ ప్రూవెన్ టెక్నిక్. మన బ్రెయిన్ కలర్, ప్యాటర్న్, షేప్ ద్వారా క్విక్ గా గుర్తుంచుకుంటుంది. ఇప్పుడు మెయిన్ సీక్రెట్ ఏమిటంటే రిలేషన్స్. మనం సబ్జెక్ట్ ని సెపరేట్ గా చదవడం తప్పు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని కనెక్షన్స్ ఉన్న సబ్జెక్ట్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ కాన్సెప్ట్ ఫిజిక్స్ లో ఉన్నట్టు కెమిస్ట్రీలో కూడా ఉంటుంది. అంటే మీరు రిలేట్ చేస్తే మెమరీ డబుల్ అవుతుంది. నోట్స్ లో స్మాల్ ఆరోస్, లింక్స్, సింబల్స్ వాడండి. ఇది ఇక్కడ రిలేట్ అవుతుంది అని మార్క్ చేయండి. ఇలా చేస్తే మీరు మగప్ చేయడం కాదు, డీప్లీ అండర్స్టాండ్ చేస్తారు. ఇక్కడి నుండే యాక్చువల్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. నోట్స్ రాయడం కాదు, నోట్స్ ని విజువలైజ్ చేయడం. ప్రతి కాన్సెప్ట్ ని మీ బ్రెయిన్ లో మూవీలా ఊహించుకోండి. టెక్స్ట్ బుక్ లైన్ చదవడం కన్నా పిక్చర్ చూడడం ఈజీ కదా. ఒక టాపిక్ ఇమాజిన్ చేయగలిగితే మీరు దాన్ని ఫర్ ఎవర్ రిమెంబర్ చేయగలరు. ఇది యాక్టివ్ లెర్నింగ్ టెక్నిక్ అంటారు. టాపర్స్ ప్రతి లైన్ ని ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తారు. నెక్స్ట్ లెవెల్ ట్రిక్ వచ్చేసి విజువల్ ఎగ్జాజరేషన్. సపోజ్ మీరు న్యూటన్స్ లా నేర్చుకుంటున్నారని అనుకుందాం. న్యూటన్ యాపిల్ తిన్నట్టు ఊహించండి. అది డౌన్ కాకుండా అప్ కి వెళ్ళిందని ఇమాజిన్ చేయండి. బ్రెయిన్ కి ఇది ఫనీగా, వైర్డ్ గా అనిపిస్తుంది, కానీ అదే రీజన్ వల్ల మీరు దాన్ని గుర్తించుకుంటారు. సో ఎగ్జాజరేట్ విజువల్స్, వైడ్ ఇమేజెస్ ఇజ్ ఈక్వల్ టు స్ట్రాంగ్ మెమరీ. ఇప్పుడు మీ నోట్స్ ని కంప్రెస్ చేయడం నేర్చుకోండి. టెక్స్ట్ బుక్ లో 10 పేజెస్ ఉన్న చాప్టర్స్ ని మొదట మీరు 2 పేజెస్ లో సమరైజ్ చేయండి. తర్వాత ఆ 2 పేజెస్ ని హాఫ్ పేజ్ లో సింబల్స్, కీవర్డ్స్, ఆరోస్ తో రిప్రజెంట్ చేయండి. అదే టాపర్ సీక్రెట్. ఎందుకంటే ఎగ్జామ్స్ ముందు మనం పుస్తకాలు చదవడం సింబల్స్, ఆరోస్, షార్ట్ పాయింట్స్ చూసి మైండ్ రీకాల్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఒకటి గుర్తుపెట్టుకోండి, స్మార్ట్ వర్క్ నాట్ హార్డ్ వర్క్. ఫ్రెండ్స్, ఎక్కువగా చదవడం కాదు, సరైన విధంగా చదవడం నేర్చుకోండి. హార్డ్ వర్క్ ఇంపార్టెంట్, బట్ స్మార్ట్ వర్క్ డిసైడ్ యువర్ ర్యాంక్. నోట్స్ అనేవి మీ బ్రెయిన్ కి షార్ట్ కట్. ఒకసారి పర్ఫెక్ట్ సిస్టమ్ డెవలప్ చేస్తే చదువు స్ట్రెస్ కాదు, స్ట్రాటజీ అవుతుంది. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ కాపీ పేస్ట్ నోట్స్ స్టాప్ చేయండి. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ థింక్, సింప్లిఫై, విజువలైజ్. అప్పుడే మీరు స్టడీ లెస్ చేసి స్కోర్ మోర్ చేయగలరు. దట్ ఈస్ 100%. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి స్మార్ట్ స్టడీ టెక్నిక్స్ తెలుసుకోవాలంటే తెలుగు ఇన్ఫినిట్ మోటివేషన్స్ ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ స్టడీ స్మార్ట్, స్టే మోటివేటెడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ స్టే ఫోకస్డ్.